భర్త నుండి విడిపోయిన ఓ మహిళ మరో వ్యక్తిని ప్రేమించింది. అయితే అతడు ఆమెకు అన్నవుతాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ప్రేమకు నో చెప్పారు. కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చావడమే మేలని అనుకున్నారు. తండ్రికి గూగుల్ లొకేషన్ పెట్టి మరీ చనిపోయారు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లబోతుల భారతి అనే మహిళకు 2 ఏళ్ల క్రితం వివాహమైంది. మేనమామ కొడుకు శివప్రసాద్తో ఆమెకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే విభేదాల కారణంగా భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భారతి తన భర్తను విడిచిపెట్టి సొంతూరు మాధవరంలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె కంబగిరి రాముడిని ప్రేమించింది. వీరిద్దరూ సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు ఒప్పుకోలేదు. దీనికి కారణం వీరు వరుసకు అన్నా చెల్లెలు కావడమే. అలా తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రాముడు భారతిలు దారుణ నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతికే అవకాశం లేనప్పుడు కలిసి చనిపోవడమే మేలనుకున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రికి కాల్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపాడు. అలానే తండ్రి మొబైల్కి వారు చనిపోయే లొకేషన్ పెట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత వారు కొమరోలు మండలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో నల్లగుంట్ల సమీపంలో కొండల వద్దకు వెళ్లారు. వారు వెళ్లే సమయానికే ఓ చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అన్నా చెల్లెళ్లు ప్రేమించుకోవడం ఏంటని వారించినందుకు ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమని స్థానికులు చర్చించుకుంటున్నారు. మాకు రాత్రి 3:50 ఒక 100 డయల్ కాల్ వచ్చింది. ఆ కాల్ వివరాలు తీసుకొని అక్కపల్లి గ్రామ పొలాల్లో ఒక 2 వ్యక్తులు ఒక చెట్టుకి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయారని చెప్పేసి సమాచారం రాగా మేము ఈ అక్కపల్లి పొలాలకు వచ్చి చూడగా ఒక 2 వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, ఇద్దరు వేసుకొని చనిపోయి ఉన్నారు. ఆ 100కి ఫోన్ చేసింది కూడా ఎవరైతే చనిపోయి ఉన్నాడో వాళ్ళ తండ్రి. వాళ్ళకి అతను నిన్న 4వ తారీఖు రాత్రి 10 గంటలకి ఇంటి దగ్గర నుంచి ఒక అమ్మాయితో అతను ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు వెతుకుతూ ఉండగా నిన్న సాయంత్రం 5 గంటలకి నిన్న 5 గంటల సమయంలో వాళ్ళ నాన్నకి ఇతను లైవ్ లొకేషన్ పెట్టడం వల్ల ఆ లొకేషన్ చూసుకుంటూ కొమరోలు మండలం వరకు అక్కపల్లి పొలాల్లోకి వచ్చి చూడగా వాళ్ళిద్దరూ ఉరేసుకుని ఉంటుంది గమనించే వాళ్ళు వెంటనే భయపడే వాళ్ళు పోలీసులకి 100కి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మేము వచ్చి వాళ్ళని తీసుకొని సదరు ప్రదేశానికి వచ్చి చూడగా చనిపోయి ఉన్నారు. రాత్రి చీకటి అవడంతో తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సదరు మృతులు ఎవరంటే నంద్యాల జిల్లాకు సంబంధించి మాధవరం గ్రామము, ప్యాపిలి మండలం గ్రామస్తులు వాళ్ళు. అందుట్లో ఒక వ్యక్తి వచ్చేసి రాముడు, అతనికి వివాహం కాలేదు. ఇంకొక అమ్మాయి వచ్చేసి భారతి అనే అమ్మాయి, ఆమెకి వివాహం అయింది 2 ఇయర్స్ క్రితము. వాళ్ళ బావకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సదరు 1 ఇయర్ క్రితము వాళ్ళిద్దరికి గొడవలు రావడంతో తన తండ్రి గారి ఇంటి దగ్గర ఉంటూ సదరు ఈ రాముడు అనే వ్యక్తితో ఇద్దరికి పరిచయాలు ఏర్పడినవి. సదరు విషయం తెలుసుకున్న పెద్దలు ఇది కరెక్ట్ కాదని మందలించడంతో మనస్తాపం చెంది వాళ్ళిద్దరిని విడదీస్తారని చెప్పి భయంతో వాళ్ళు ఇంటి నుంచి పారిపోయి బతికుంటే విడదీస్తారని ఆలోచించి చనిపోవడానికి అవకాశం చూసుకున్నారు. సదరు ఇద్దరు ఉరేసుకుని చనిపోవడం జరిగింది.